నమస్తే న్యూస్ 9 టుడేకు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఇంటి పేరులో వైఎస్ అని ఉన్న మాత్రాన వారసులైపోరని సంగతి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలన్న మంత్రి గుడివాడ. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ప్రజలకు తెలుసని అన్న అమర్నాథ్. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి. వేపగుంట మీనాక్షి కన్వెన్షన్స్ కళ్యాణ మండపం నుంచి పెందుర్తి జంక్షన్ వరకు శ్రేణులతో ర్యాలీలో పాల్గొన్న ఆదిప్ రాజ్. ఘనంగా ప్రారంభమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి శ్రీ ఆండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల సందర్భంగా రావులపాలెం మండలంలో మాల దీక్షను చేపట్టిన సుమారు 300 మంది భక్తులు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. వైసీపీ, టీడీపీ రెండూ ఢిల్లీలో మోదీకి మద్దతిచ్చే పార్టీలే అని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలోని నేతలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడితే ఇప్పుడు మాత్రం ఇక్కడి నేతలు ఢిల్లీలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏపీలో ప్రధాని మోదీని ప్రశ్నించే వారే లేరన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేవారే ఆయన నిజమైన వారసులు అన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా షర్మిల సీఎం అవుతారని చెప్పారు. ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసులు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభలలో కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి. నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది. మీ నిధులు మీకు తీసుకొస్తుంది. మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్టసభలలో మీరు అవకాశం ఇవ్వండి. 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్నా వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటది, కంచేసి కాపాడుకుంటది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే. ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడీ. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లా అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్యపడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లు ఉన్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా. మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 సై
సై అనేటి వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. స్టీల్ ప్లాంట్లో న్యాయ సాధన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ నిజమైన వారసురాలు షర్మిల అని, వై షర్మిలారెడ్డి అనే పదంలోనే వైఎస్ఆర్ ఉందని చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. మా దగ్గర కూడా ఎన్నటి శ్రీనివాసరావు అని ఉన్నారు, అంత మాత్రాన వైఎస్ఆర్ అయిపోతారని ఎద్దేవా చేశారు. చాలా మంది ఉన్నారు, మా దగ్గర ఏడువాక సత్యారావు ఉన్నాడు, ఆయన కూడా వైఎస్ఆరే. లేకపోతే ఎన్నటి శ్రీనివాసరావు ఉంటాడు, ఆయన కూడా వైఎస్ఆర్. అలాగంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టించుకుంటే అవ్వదు కదా. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిజమైనటువంటి వారసులు ఎవరు అనేటువంటిది గతంలో 2019 ఎన్నికల్లో నిర్ణయం ఇచ్చారు. 2014లో ఆయన 2014లో పోటీ చేసినప్పుడు కూడా మాతో ఏ రకంగా ప్రజలు నిలబడ్డారో మనం చూసాము. రేపు కూడా మీరు చూస్తారు ఎవరి సంఖ్య ఏంటి అనేటువంటిది, ఎవరు వారసులు అనేటువంటి మళ్ళీ రేపు జరుగుతాయి కదా ఎన్నికలు, అప్పుడు తేలిపోతాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ దిశలో ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న అనంరెడ్డి అదీప్ రాజ్ మొదటి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్స్ కళ్యాణ మండపం నుంచి పెందుర్తి జంక్షన్ వరకు వేలాది మంది కార్యకర్తలతో భారీ స్కూటర్ ర్యాలీ వైసీపీ శ్రేణులు నిర్వహించాయి. అనంతరం పెందుర్తి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అదీప్ రాజ్ మాట్లాడుతూ మొదటిసారి ప్రతిపక్షాలపై వేడిగా విమర్శనాస్త్రాలను ప్రయోగించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తికి చెందిన ముఖ్య నాయకులతో పాటు వివిధ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ఈరోజు మరి ఎన్నికలకి ఇంకా 56 రోజులు గడువు ఉంది. మరి ఈ రోజు మనం ఎన్నికల సంతారామం పూరించి మరి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కేవలం నిన్నే మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వలేదు. అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఇవన్నీ లేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాం. ఇవాళ అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మనం చేసామన్నటువంటిది ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎక్కడ ఒకటో ఆరో ఇంకా పెండింగ్ అన్నటువంటి ఉంటాయి. ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల్లో అన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. కానీ ఈరోజు మనం రాజకీయాల వైపు వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అన్నటువంటిది మనం చూస్తుంటే, ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చరు. తీరిపోయిన తర్వాత ఎవరినైనా తీసి పక్కన పడేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో భక్తుల సహాయ సహకారంతో నిర్మితమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి, శ్రీ ఆండాల్ సహిత వెంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక నవాహ్నిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి కమల్నాథ్ ఆచార్యులు బ్రహ్మోత్సవంలో స్వామివారికి స్వస్తి వాహనం, విశ్వస్తేన పూజ, పుణ్యహవాసనం, కల్మష హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సుమారు 300 మంది స్త్రీ పురుషులచే గోవిందమాల దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా కమల్నాథ్ మాట్లాడుతూ స్వామివారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల మాదిరిగానే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే స్వామివారిని వివిధ వాహనాలపై ఉత్సవమూర్తులకు గోవింద మాలదారులచే ఉదయం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కోనసీమ ముఖ్యమైన రావులపాలెం గ్రామంలో విచ్చేసినటువంటి శ్రీ అలివేలు మంగ పద్మావతి ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 15వ నవాహ్నిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమై ఈ నెల 28వ తేదీ గురువారం వరకు 12 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 300 మందితో గోవింద దీక్షాధారణ చేయడం జరిగింది. ఈ గోవింద దీక్షాధారణతో ఉదయం సాయంత్రం కూడా స్వామివారి యొక్క విశేష పూజ కైంకర్యాలు నిర్వహించబడతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రము వాహనోత్సవాలు, అనగా తిరుమలలో ఏ విధంగా అయితే 16 వాహన సేవలు జరుగుతాయో అలాగే ఈ రావులపాలెం సేవలో కూడా 16 వాహన సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు ఈ వాహన సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వాహన సేవలో అత్యధికంగా భక్తులు పాల్గొనడం కూడా జరుగుతుంది.
ఓం నమో వెంకటేశాయ. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం లంకలపాలెం హోటల్ జాగృతిలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మొల్లి రమణబాబు, మహిళా అధ్యక్షులు పెదపాటి కళ్యాణి మరియు పలువురు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే పార్టీని స్థాపించిన 6 నెలల్లోని పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి మరి ఆనాడు బీసీలకు ఎంతో పెద్దపీట వేశారు అని నందమూరి తారక రామారావు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీసీ సీనియర్ నాయకులు అయినటువంటి దాడి వీరభద్రారావు, విశాఖపట్నం నుంచి పల్లా సింహాచలం, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు ఎంతో మంది బీసీ నాయకులను బీసీలుగా గుర్తింపు చేసిన ఘనత ఒకే ఒక నందమూరి రామారావుకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు పెద్దపాటి కళ్యాణి, కార్యదర్శి పిల్లల శంకర్, ప్రధాన కార్యదర్శి కె కృష్ణంనాయుడు, పరవాడ మండల అధ్యక్షులు రమేష్, విశాఖ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎలమంచిలి ప్రసాద్, సాయి అనకాపల్లి జిల్లా యోజన విభాగ ప్రధాన కార్యదర్శి సిహెచ్ జగ్గప్పారావు, పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ వెంకు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం లంకిలపాలెం జంక్షన్లో హోటల్ జాగృతిలో జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశం ఎజెండా ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఒక పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. 50 సంవత్సరాలకే ఫంక్షన్ ఇస్తున్నామని చెప్పారు. చాలా హర్షించదగ్గ విషయం. మరో పార్టీ 5 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు బీసీ రుణాల పరిస్థితి ఏమైందో కూడా కనిపించకుండా చేశారు. ఇంతకీ బీసీ రుణాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎందుకు రిలీజ్ చేయకపోవాలా? కనీసం రాష్ట్రం మొత్తం మీద ఒక్కరికైనా సరే బీసీ కార్పొరేషన్ రుణాలు మీరు మంజూరు చేశారా? చేసినట్లయితే ఒక 5 మంది చూపించండి. మీరు ఇంతవరకు బీసీలని ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు. వాడుకోకండి. మాకు రాజ్యాధికారం మాట్లాడారు. ఇప్పుడు బీసీ టికెట్ల వరకు వచ్చేసరికి అనకాపల్లి జిల్లాకు వచ్చి ఎక్కడి నుంచో నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి మన ఇంటి మీద ఎక్కించి మాకు నాయకులు చేస్తున్నారు. మేము స్థానికులకి టికెట్ ఇచ్చి బీసీల నుంచి స్థానికులకి టికెట్లు ఇస్తే మేము బీసీలందరం కష్టపడి పనిచేసి మా నాయకులను మేము గెలిపించుకోగల సత్తా మాకుంది. గెలిపించుకుంటాం. అది ఏ పార్టీ అయినా కానీ స్థానికులకు టికెట్లు ఇచ్చే సంస్కృతిని ఎందుకో వెనకబెడతా వస్తున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళని పోటీ చేపిస్తున్నారు. ఎందుకో మమ్మల్ని చాలా స్థానికులను చాలా అవమానిస్తున్నాయనే చెప్పాలి పార్టీలు. రెండోది వస్తే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మహిళలకి ఒక్కొక్క మహిళా ఖాతాకి కూడా 1,00,000 నుంచి 1,20,000, 1,30,000 వరకు సంవత్సరానికి లబ్ధి చేకూర్చుతున్నాం. కాబట్టి ఈ బీసీ ఏంటి, ఎస్సీ ఎస్టీ మహిళలు ఏంటి అందరూ కూడా మాకు తప్పకుండా ఓటేస్తారు అనే గర్వంతో ఉన్నారు. అయితే ఈరోజు మహిళలందరూ కూడా చాలా విజ్ఞులు, చాలా వరకు ఓటు అవేర్నెస్తో ఉన్నారు. చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఇంటికి వచ్చే 1,20,000 బీసీలుగానే ఉండిపోనాం. ఇప్పుడు కూడా అట్టడుగు ప్రాంతాన్ని ఉంటున్నాం. మనల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనల్ని బానిసలుగా వాడుకుంటున్నారు, ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. మనకు వచ్చే యొక్క రుణమాఫీలు కూడా సరిగ్గా సక్రమించడం లేదు. మనకి బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో హక్కులు ఉన్నాయి. హక్కుల గురించి కూడా చాలాసార్లు మేము ప్రతిసారి కూడా సభలలో పోరాడుతున్నాం. హక్కులు కూడా పూర్తిగా నెరవేర్చడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక డిప్యూటీ సీఎం వరకే పరిమితం అయిపోతున్నాం. కానీ అధ్యక్ష పీఠాన్ని మాత్రం మాకు ఎప్పుడూ కూడా అసలు ఎప్పుడు కూడా కవిత్వం చేసుకోవడానికి కూడా ఎప్పుడు కూడా అట్టాడుకుని ఉంటున్నాం. ఉత్తరాంధ్ర ఈరోజు పెందుర్తి నియోజకవర్గం లంకిలపాలెం హోటల్ జాగృతిలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం పత్రికా సమావేశ కార్యక్రమం. మరి దీనికి ముఖ్యంగా పరవాడ మండల అధ్యక్షుడిని నియమించాము, రమేష్ గారిని. మరి ఆయన చెప్పారు, మీరు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమాన్ని
నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళ ఈ సంఘానికి తోడ్పడతానని చెప్పి మాకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమం నుంచి ఎన్నోసార్లు మేము చెప్పాము, కార్పొరేషన్ నిధులు కానీ కనీసం మాకు రావాల్సిన రాయితీలు కానీ ఎప్పుడు కూడా వచ్చిన పాపాలను పోలేదు. 5 సంవత్సరాల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీ వచ్చినా సరే మాకు బీసీలకి రావాల్సిన రాయితీలు కార్పొరేషన్ నిధులు కంపల్సరిగా కేటాయించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. నా పేరు వీపీ రమేష్ కుమార్. నేను ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి చిన్నలకి మా మొండి రామబాబు అధ్యక్షుడికి నమస్కారాలు చేసుకుంటూ మాదొక బీసీ సంఘంకి నేను ఈ అనకాపల్లి మండలంలో అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో లంకిపాలెం హోటల్లో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ప్రతి బీసీ సంఘంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్దలు చిన్నలు అందరూ కూడా చాలా కమ్యూనిటీగా ఇంకా ముందుకు వచ్చి ఈ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి పార్టీకి కూడా బీసీ సంఘం అంటే ఒక వెన్నెముక్క అని అన్ని సంఘాలతో పాటు బీసీ సంఘం అంటే పెద్దది. ఈ బీసీ సంఘంలోని ఏమంటారంటే ప్రతి రాజకీయ నాయకులు కూడా మా సంఘం మా బీసీలకే పెద్దపీయటం, బీసీలదే అంతా మా బీసీ మా వెన్నెముక్క అని అంటారు. కానీ ఓటర్లు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ సంఘాల వెన్నెముక్కల్ని ఇరిసి పక్కన పెడుతున్నారు. వాళ్ళు బీసీలు అంటే గుర్తింపే లేదు ఎవరికి కూడా. అలా అని ఈరోజు బీసీ ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ సంఘాలకి అందరూ ఒక ఐక్యతగా ఉండి ముందు నడిపించాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి గ్రామంలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ఆలయ శిఖరానికి ఈరోజు ఉదయం స్వర్ణ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు ఉపాలయంగా వెలసి ఉన్న కాశీ విశ్వేశ్వరులకు, గోపాలస్వామి, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలకు కూడా స్వర్ణ కలశ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమం కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారి సహకారంతో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 35 లక్షల రూపాయలు దాతల సహకారం అందించడం జరిగింది. దాతలు తాడి మోహన్ రెడ్డి దంపతులు, మేడపాటి సిద్ధార్థరెడ్డి దంపతులు, చెర్ల వాసురెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్త పి సురేష్ రాజు ఆర్థిక సహకారంతో ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ భూపతిరాజు, వెంకట సత్యకిషోర్ కుమార్ మరియు ధర్మకర్తల మండల సభ్యులు మెర్ల వెంకటేశ్వరరావు, శనగన సత్యనారాయణ, ధర్మకర్తల మండల సభ్యులు, ఆలయ అర్చకులు, భక్త బృందం, వాడపల్లి ఉప సర్పంచ్ పోతురాజు బాబురావు, వాడపల్లి ఎంపీటీసీ ఏపుగంటి వీర్రాఘవ తదితరులు పాల్గొన్నారు. భోగాపురం మండలంలోని కౌలవాడ పంచాయతీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి గడప గడపకు పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మాధవి గారు మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్వాగతించాలని, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి గాడిలో పెట్టాలి అంటే అది ఈ కూటమితోనే సాధ్యమని, నెల్లిమర్ల నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తమ మద్దతు తెలియజేయాలని కోరారు. అలాగే కౌలవాడలో ఉన్నటువంటి సమస్యలపై తాను పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని, తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని లోకం మాధవి తెలియజేశారు. అలాగే నెల్లిమర్ల మండలంలోని కొత్తపేట పంచాయతీలో పర్యటించిన లోక మాధవి ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పారిశ్రామిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని, రోజుకు వర్గంలోని యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాటిచ్చారు. చేతులు లగాలి పైకి.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వైష్ణవ దేవాలయాలలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థాన ఆవరణలో రాముల వారి కళ్యాణంలో భాగంగా ఈరోజు ఆదివారం ఉదయం 10:19 ఆలయ అర్చక స్వాములు మంత్రాలతో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పందిరి నాట వేయడంతో ఈ రోజు నుండి స్వామివారి కళ్యాణానికి ఏర్పాటు చేసుకోవడానికి అంకురార్పణ జరిగింది. అలాగే ఆలయ ధర్మకర్త సకుటుంబ సమేతంగా పందిరిలాట కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు, గ్రామ నాయకులు, ఆలయ కమిటీ భక్తుల సందడితో ఘనంగా జరిగింది. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ నందు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు, ఉపాధ్యక్షుడు వీర్రాఘవులు ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో కాపుల అభ్యుదయానికై సంక్షేమానికి ఏ రీతిన పనిచేయాలో తీర్మానించారు. అనంతరం సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా మట్ట ప్రసాద్ని, అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావును, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా గంగు నాయుడు, వెంకట ప్రసాద్ను తదితరులు నియమిస్తున్నట్లు సంఘం పెద్దలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ప్రతినిధులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివాజీ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాపులకి ఈ రోజున అన్ని జిల్లాల పర్యటన చేసి ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మేము కాపులకి అధ్యక్షులు, కార్యచర్యలని మేము ఈ రోజున నియమించడానికి విశాఖ జిల్లా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. విశాఖలో మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టిందని, మోదీ ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగ సమస్య నేటి తరం యువతకు పేదిస్తోందని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. అది కాక 1,00,000 కోట్లు కాక 1,50,000 కోట్లు కాక 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఎవరి ప్రాణానికి రక్షణ లేదు. ఏ శాలిటీ ఎప్పుడు లేచిందో చెప్పలేము. రాక్షస రాజ్యం, రావణ రాజ్యం తాండవిస్తూ ఉంది. రాష్ట్రంలో రాష్ట్రం వచ్చేసి అగ్నిగుండం అయిపోతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది. ఆఖరికి తన సొంత చెల్లెలు, తన చిన్నాన్న కూతురు నాకు, నా కుటుంబ సభ్యులకు ఎక్కడో కాదు పులివెందుల్లో, కడప జిల్లాలో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసే స్థాయికి పోయింది. కాబట్టి ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జగన్ పాలనలో. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా. జగన్మోహన్ రెడ్డి బాదుడు రెడ్డిగా, జలగరెడ్డిగా తయారైనాడు. జగన్ రెడ్డి బాదుడు రెడ్డి, జలగరెడ్డి. పన్నుల వాత, ఛార్జీల మోత, ధరల వాత, ఈ విధంగా అన్నీ పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు, బాదుడే బాదుడు. దాదాపు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రజల మీద తెచ్చిన 8 లక్షల అప్పు కాక బాదుడు ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు బాదుడు ద్వారా ప్రజల మీద బాదాడు. ఆయన ఇచ్చిందేమో వివిధ పథకాల ద్వారా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కలుపుకుంటే ఆయన చెప్పిన ప్రకారమే 2,76,000 కోట్లు ఈ 5 సంవత్సరాలు ఇచ్చింది. కానీ ఒక్క బాదుడు ద్వారా బాధిందెంత? 3 లక్షల కోట్ల రూపాయలు. అప్పు తెచ్చిందంత 8.5 లక్షల కోట్ల రూపాయలు. మరి ఆ రెండు కలిపితే 11 లక్షల కోట్ల రూపాయలు. నువ్వు ఇచ్చిందెంత? 2,76,000 కోట్ల రూపాయలు. అంటే మిగతా డబ్బు ఏమైపోయింది? దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఏమైపోయింది? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు దోచుకోవడం జరిగింది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించిన తెలంగాణ ముఖ్యమంత్రి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఇంటి పేరులో వైఎస్ అని ఉన్న మాత్రాన వారసులైపోరని సంగతి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలన్న మంత్రి గుడివాడ. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ప్రజలకు తెలుసని అన్న అమర్నాథ్. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి. వేపగుంట మీనాక్షి కన్వెన్షన్స్ కళ్యాణ మండపం నుంచి పెందుర్తి జంక్షన్ వరకు శ్రేణులతో ర్యాలీలో పాల్గొన్న ఆదిప్ రాజ్. ఘనంగా ప్రారంభమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి, శ్రీ ఆండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల సందర్భంగా రావులపాలెం మండలంలో మాల దీక్షను చేపట్టిన సుమారు 300 మంది భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.